Here by city. Listen. Right. సో మామూలుగా కన్వెన్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఏదైతే ఇక్కడ మ్యాటర్ ఏదైతే ఉందో అవి డైరెక్ట్ గా ఇంకా ఆప్షన్ లో ఉంటాయి యాక్చువల్లీ. కన్వెన్షన్స్, జనరల్ కన్వెన్షన్స్, ఇట్లా కన్వెన్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ కన్వెన్షన్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ కన్వెన్షన్స్ అయిపోయిన తర్వాత గైడ్ లైన్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ గైడ్ లైన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాప్టర్ స్పెసిఫిక్ కోడింగ్ గైడ్ లైన్స్ అని ఉంటుంది. చాప్టర్ స్పెసిఫిక్ కోడింగ్ గైడ్ లైన్స్ అని ఉంటుంది చూడండి. చాప్టర్ స్పెసిఫిక్ కోడింగ్ గైడ్ లైన్స్ 11 అండి. చాప్టర్ స్పెసిఫిక్ కోడింగ్ గైడ్ లైన్స్ అని ఉందా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి హెచ్ఐవి కోడింగ్ గైడ్ లైన్స్. హెచ్ఐవి కోడింగ్ గైడ్ లైన్స్ అనేది ఇంపార్టెంట్. సో యాక్చువల్గా అసలు మనకి ఎన్ని కోడ్స్ వస్తాయి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అప్ అయిపోయింది, ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హెచ్ఐవి కోడ్. హెచ్ఐవి కోడ్ ఎంత అంటే రాస్తాను. హెచ్ఐవి కోడ్ వచ్చేసి B20. ఎయిడ్స్ కోడ్ వచ్చేసి Z21. ఈ రెండు కోడ్స్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే, ఇక్కడ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ కింద కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసు. అంటే అది కన్ఫర్మ్ అయితేనే కోడ్ చేయాలి. సేవ్ చేసిన మార్క్ అది రెడ్. సో B20 హెచ్ఐవి, ఎయిడ్స్ వచ్చేసి Z21. హెచ్ఐవి వచ్చేసి B20, ఎయిడ్స్ వచ్చేసి Z21. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్ అంటున్నారు. అంటే కన్ఫర్మ్ అయితేనే కోడ్ చేయాలి, కన్ఫర్మ్ కాకుండా కోడ్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారో వాళ్ళకి కన్ఫర్మేషన్ అవసరం లేదు. వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, లేకపోతే అవసరం లేదు. సో అది ఫస్ట్ గైడ్ లైన్. సో మిమ్మల్ని అడుగుతారు, ద పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్, నౌ ఈ సఫరింగ్ విత్ అన్ హెచ్ఐవి అని చెప్పినప్పుడు డైరెక్ట్గా హెచ్ఐవి కోడ్ ఇచ్చేస్తారు. లేదా ఎయిడ్స్ అని చెప్తే ఎయిడ్స్ కోడ్ ఇచ్చేస్తారు. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటేమో సిమ్టమాటిక్, ఇంకోటి ఎసిమ్టమాటిక్. ఏది సిమ్టమాటిక్, ఏది అసిమ్టమాటిక్? ఎయిడ్స్ అనేది ఎసిమ్టమాటిక్, హెచ్ఐవి అనేది సిమ్టమాటిక్. ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ద హెచ్ఐవి బట్ వితౌట్ సిమ్టమ్స్ అంటారు. అప్పుడు ఏం కోడ్ చేస్తారు? వితౌట్ సిమ్టమ్స్ Z21. ఉండింటే జస్ట్ బుక్. తర్వాత వచ్చేసి సెలక్షన్ అండ్ సీక్వెన్సింగ్. సీక్వెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకటేమో రిలేటెడ్, ఒకటేమో అన్రిలేటెడ్. వెరీ సింపుల్. పేషెంట్ కి హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి రిలేటెడ్ కండిషన్ ఏదో ఒకటి ఉంది, అప్పుడు ఏం కోడ్ చేయాలి? పేషెంట్ కి హెచ్ఐవి ఉంది, రిలేటెడ్ కండిషన్ ఏదో ఒకటి, అప్పుడు ఏం కోడ్ చేయాలి? ఫస్ట్ హెచ్ఐవి కోడ్ చేసి రిలేటెడ్ కండిషన్ కోడ్ చేయాలి. అదే అన్రిలేటెడ్ అనుకోండి, అన్రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఫ్రాక్చర్. అన్రిలేటెడ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాక్చర్ అని చెప్పుకోవచ్చు. హెచ్ఐవికి ఫ్రాక్చర్కి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. అప్పుడు
అన్రిలేటెడ్ ఫస్ట్ కోడ్ చేసి హెచ్ఐవి తర్వాత సీక్వెన్స్ ఉండిద్ది. అదే రిలేటెడ్ ఉంటే హెచ్ఐవి కోడ్ ఫస్ట్ ఇవ్వాలి. హెచ్ఐవి కోడ్ ఫస్ట్ అన్రిలేటెడ్ ఉంటే అన్రిలేటెడ్ ఫస్ట్ ఇచ్చి తర్వాత హెచ్ఐవి కోడ్ ఇవ్వాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్ఐవి కోడ్ B20, ఎయిడ్స్ కోడ్ Z21. ఒకటేమో సిమ్టమాటిక్, ఇంకోటేమో అసిమ్టమాటిక్. ఇవి కన్ఫర్మేషన్ అయితేనే మనం కోడ్ చేయాలి. కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్. తర్వాత వచ్చేసి రిలేటెడ్, అన్రిలేటెడ్. హెచ్ఐవితో రిలేటెడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ మీరు గూగుల్లో కనుక టైప్ చేస్తే హెచ్ఐవి రిలేటెడ్ కండిషన్స్ అని మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. తర్వాత అన్రిలేటెడ్ కండిషన్స్ ఇంకేదైనా కావచ్చు, ఫ్రాక్చర్, ఇంజూరీ, ఇవన్నీ హెచ్ఐవితో సంబంధించలేనివి. లేకపోతే సడన్ గా ఏదైనా హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఇలా ఇంకేదైనా కావచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. రిలేటెడ్ అయితే ఫస్ట్ హెచ్ఐవి కోడ్ ఇవ్వాలి, అన్రిలేటెడ్ అయితే హెచ్ఐవి కోడ్ సెకండ్ ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సీక్వెన్స్ ని బట్టి మీకు కోడింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం అండి. సో మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలు. ఓకేనా? స్క్రీన్ షాట్స్. తర్వాత వచ్చేసి ఇది రాసుకోండి. మామూలు ఆల్రెడీ వాట్సాప్ లో షేర్ చేస్తాను. జస్ట్ హెచ్ఐవి ఎప్పుడు ఇవ్వాలి, ఎయిడ్స్ ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి చాలా క్లియర్ గా ఉండిద్ది. జస్ట్ రాసుకోండి. హెచ్ఐవి అని పెట్టుకొని ఈ కండిషన్స్ రాయండి. ఎయిడ్స్ అని పెట్టుకొని ఎప్పుడు ఇవ్వాలో చాలా క్లియర్ గా ఉంటది. ఈ రాసుకోండి. హెచ్ఐవి ఎప్పుడు ఇవ్వాలి, ఎయిడ్స్ ఎప్పుడు ఇవ్వాలి చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ రాసుకోండి. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు? సెలైవ ద్వారా ఛాన్స్ ఉంటుంది. గూగుల్ చేసి చూడొచ్చు.
ఫోటోనా తీసుకున్నా, ఫోటో తీసి వాట్సాప్ లో ఇంటికి వచ్చింది. సో మామూలుగా అయితే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ కోడ్ అనేది ఎప్పుడు ఇవ్వాలో ఇవి గనక మీరు తెలుసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో హెచ్ఐవి ఎప్పుడు ఇవ్వాలి? హెచ్ఐవి డిసీజ్ ఉన్నప్పుడు, హెచ్ఐవి సిమ్టమాటిక్ ఉన్నప్పుడు, ఏఆర్సి రిలేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు, ప్రీవియస్లీ న్యూలీ డయాగ్నైజ్డ్ ఎయిడ్స్ అన్నప్పుడు, హిస్టరీ ఆఫ్ ఎయిడ్స్ అన్నప్పుడు, ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్ అన్నప్పుడు, ఎయిడ్స్ అని చెప్పినప్పుడు కూడా హెచ్ఐవి కూడా ఇవ్వాలి. B20. Z21 ఎప్పుడు ఇస్తామంటే హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్, హెచ్ఐవి స్టేటస్, హెచ్ఐవి వైరస్, నోన్ హెచ్ఐవి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఈజ్ అసిమ్టమాటిక్, హెచ్ఐవి పాజిటివ్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అని చెప్పినప్పుడు Z21 ఇవ్వాలి. ఇవి పర్ఫెక్ట్ చదువుకుంటే మీకు ఎగ్జామ్ లో వెళ్ళినప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా మీరు కరెక్ట్ గా ఆన్సర్ పెట్టేస్తారు. ఇవి కాకుండా నార్మల్ గా అంటే మీరు కరెక్ట్ మ్యాక్సిమం రాంగ్ పెట్టేసే వస్తారు ఆన్సర్. సో ఇది బాగా బైహార్డ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్. నెక్స్ట్ కేసు వచ్చేసి రిలేటెడ్ అన్రిలేటెడ్. సో హెచ్ఐవి రిలేటెడ్ అయితే హెచ్ఐవి కోడ్ ఫస్ట్ చేయాలి, హెచ్ఐవి అన్రిలేటెడ్ అయితే హెచ్ఐవి కోడ్ సెకండ్ చేయాలి. చాలా ఉంటాయి. మీరు గూగుల్లో జస్ట్ హెచ్ఐవి రిలేటెడ్ కండిషన్ అని కొట్టారనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? కొన్ని తెలుస్తాయి, కొన్ని అర్థమైపోతాయి, కొన్ని ఉంటాయి కదా, మళ్ళీ అక్కడ మళ్ళీ అన్రిలేటెడ్ రిలేటెడ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని హెచ్ఐవి రిలేటెడ్ కండిషన్స్ అని మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే చాలా కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు నిమోనియా హెచ్ఐవి రిలేటెడా కాదా? కాదా. ఇదిగోండి, లివర్ డిసీజ్ కానీ, ఎస్టిడి ఆర్గాన్ సిస్టమ్ హెల్త్. ఒక్క నిమిషం. లంగ్స్ ఇన్ఫెక్షన్ సంబంధించింది ఇక్కడ ఉంటది. హెచ్ఐవి రిలేటెడ్ యానల్ క్యాన్సర్, క్యాండిడయాసిస్, కాక్సిడియోమైకోసిస్, క్రిప్టోకోకోసిస్, ఇవన్నీ, పిసిపి, నిమోనియా కూడా దానికి సంబంధించి. అంటే హెచ్ఐ వచ్చిన తర్వాత కూడా నిమోనియా అనేది రావచ్చు. సో ఇట్లా మీరు గూగుల్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ రిలేటెడ్. ఎయిడ్స్ రిలేటెడ్ కూడా సర్వైకల్ క్యాన్సర్, కపోసి సార్కోమా, లింఫోమా ఇట్లాంటివి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వెదర్ ద పేషెంట్ న్యూలీ డయాగ్నైజ్ అంటే యాక్చువల్ గా పేషెంట్ కి ఎప్పటి నుంచో హెచ్ఐవి ఉంది, కానీ ఈ రోజే హాస్పిటల్కి వచ్చాడు, కొత్తగా డయాగ్నైజ్ అయ్యాడు, అయినా సరే హెచ్ఐవి కూడా ఫస్ట్ ఇవ్వాలి. న్యూగా డయాగ్నైజ్ అయినా ఎప్పుడు డయాగ్నైజ్ అయినా హెచ్ఐవి ఉందంటే హెచ్ఐవి కూడా ఫస్ట్ ఇచ్చేయాలి. తర్వాత ఎసిమ్టమాటిక్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే ఎయిడ్స్ కోడ్. తర్వాత పేషెంట్ విత్ ఇన్కన్క్లూజివ్ హెచ్ఐవి సిరాలజీ. ఇన్కన్క్లూజివ్ హెచ్ఐవి సిరాలజీ అంటే ల్యాబొరేటరీ ఎవిడెన్స్ కి వెళ్తారు కదా, R7 బ్లడ్ టెస్ట్. ఎస్, ల్యాబొరేటరీ అసలు హెచ్ఐవి ఉందా లేదా తన స్టేటస్ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు R75 ఇచ్చేయాలి. మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఏదైతే మ్యాటర్ లో ఉందో అదే మీకు క్వశ్చన్ లో కూడా అలాగే అడుగుతారు, ఇక్కడే ఉంటది ఆన్సర్. తర్వాత వచ్చేసి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అండ్ పెర్పురియం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీకి అది హెచ్ఐవి కావచ్చు, సెప్సిస్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు,
ఏదైనా కావచ్చు, ఓ సిరీస్ కోడ్ వస్తుంది. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీ అని వచ్చిందంటే ఫస్ట్ ఓ కోడ్ ఇచ్చి, తర్వాత హెచ్ఐవి కోడ్ ఇచ్చి, హెచ్ఐవి అయితే హెచ్ఐవి, డయాబెటిక్ అయితే డయాబెటిక్ అవన్నీ ఇచ్చి, తర్వాత వీక్స్ ఆఫ్ గెస్టేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు మన కోడ్ అనేది లీడ్ చేద్దాం. ICD10data.com అని కొట్టండి. ICD10data.com అని గూగుల్లో కొట్టండి. 10data.com. ఓకే, దాంట్లో ఇట్లా మార్కింగ్ ఉంటుంది. సో ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ మీద ఇలా జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఇండెక్స్ దాంట్లో ICD-10CM ఇండెక్స్ దాని మీద క్లిక్ చేస్తే ఇండెక్స్ ICD-10CM ఇండెక్స్ దాంట్లో పీ టర్మ్ లోకి వెళ్ళండి. పీ టర్మ్ ఇండెక్స్ ICD-10CM ఇండెక్స్ దాంట్లో పీ టర్మ్ లోకి వెళ్ళండి. పీ టర్మ్ లో ప్రెగ్నెన్సీ అని కొట్టండి. పీ టర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ పైన బాక్స్ వస్తుంది మీకు. పీ టర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అని కొట్టండి. కింద ప్రెగ్నెన్సీ అని వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ అనే వర్డ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ అనే వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే హెచ్ఐవి అని ఉంటుంది చూడండి. ఫస్ట్ లైన్ ని టచ్ చేసి ఉంటది హెచ్ఐవి అని. ABCDEFGH దగ్గరికి వెళ్ళిపోండి. అదే సెకండ్ లైన్ టచ్ చేసి ఉంటది. ప్రెగ్నెన్సీ హెచ్ఐవి ఉంటది. ఎంత ఉంది కోడ్? 098.7 O98.7 కనబడింది. దాని మీద క్లిక్ చేయండి. హెచ్ఐవి పక్కన ఒక కోడ్ ఉంది O98.71. దాని మీద క్లిక్ చేయండి. ఆ కోడ్ మీద O98.71 మీద క్లిక్ చేస్తే అది రెడ్ కలర్ తో ఉంది. అంటే ఏంది? ఇన్కంప్లీట్ కోడ్ అని. దాని కింద కంప్లీటెడ్ కోడ్స్ రాసి ఉన్నాయి చూడండి. O98.711 712 712. O98.711 71 హైలైట్ అయి ఉంది. 711 712 713 719. సో ఇక్కడ నేను మీకు ఏదైనా ట్రైమిస్టర్స్ చెప్పానా? ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి? 0 to 14 weeks ఉంటే ఫస్ట్ ట్రైమిస్టర్. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటి? 14 to 28 weeks. అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 36 to 28 to అప్ టు డెలివరీ. ఎగ్జాక్ట్ గా 14 weeks అని ఇస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ ఇస్తారా, సెకండ్ ట్రైమిస్టర్ ఇస్తారా? ఎగ్జాక్ట్ గా 14 weeks ఇస్తారు. సెకండ్ ట్రైమిస్టర్ ఇవ్వాలి. ఎందుకంటే 0 to 14 అంటే 14 వరకు అంటే 13 పాయింట్ సంథింగ్ అని. సపోజ్ ఎగ్జామ్ లో మీకు ఎలా ఇస్తారంటే ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ 13 week 5 days అంటాడు. ఆ డేస్ తో మనకు పని లేదు. ఫస్ట్ ఎన్ని వీక్స్ ఇచ్చాడో అంతే. 10 weeks 3 days అంటాడు. 10 weeks ఇచ్చేయాలి. ఆ డేస్ తో మనకు పని లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ 10 weeks 5 days 6 days అని ఇస్తే అది క్యాలిక్యులేట్ చేసుకొని 11 weeks అలా ఇస్తున్నారు. బట్ అలా అవసరం లేదు. సో ఫస్ట్ ఎన్ని వీక్స్ అయితే చెప్పాడో డిజిట్, ఆ డిజిట్ కే మనం కోడ్ చేయాలి. సో ఇక్కడ నేనేం చెప్పాను? వీక్స్ నేను చెప్పలా. అది ఫస్ట్ ట్రైమిస్టరా, సెకండ్ ట్రైమిస్టరా, థర్డ్ ట్రైమిస్టరా చెప్పలా. అప్పుడు నేనేమి ఇవ్వాలి? అన్స్పెసిఫైడ్ ట్రైమిస్టర్ ఇవ్వాలి. సో O98.719 మీద కనుక మీరు క్లిక్ చేస్తే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ డిసీజ్
కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, అన్స్పెసిఫైడ్ ట్రైమిస్టర్ అని చెప్పి వస్తుంది. అంటే మనం చూసిన కోడ్ అనేది కరెక్టా కాదా అని చెప్పడానికి చాలా క్లియర్ గా మ్యాటర్ వచ్చేస్తుంది. ఇలా రాకపోతే మనం చూసిన కోడ్ అనేది రాంగ్ అని. సో ఇలా డౌన్ కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చాలా క్లియర్ గా ఉంటుంది, చెప్తాను. O98.7 అని ఉంది చూడండి, కింద స్క్రోల్ చేస్తే. O98.7 ఉందా, దాని మీద ఇలా కర్సర్ ఉంచితే యూజ్ ఎడిషనల్ అంటుంది. వెళ్ళి ఆడబట్టు యూజ్ ఎడిషనల్ అంటుంది. అంటే ఏంటి? కోడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హెచ్ఐవి డిసీజ్. అంటే ఈ ఓ సిరీస్ తో పాటు హెచ్ఐవి ఉంటే హెచ్ఐవి, ఎయిడ్స్ ఉంటే ఎయిడ్స్ కోడ్ కూడా చేయాలి. ఇదే మీకు బుక్ లో కూడా ఉంటది. బుక్ లో కూడా మీకు చూపిస్తాను. O98.7 O98.7 ఓపెన్ చేయండి బుక్ లో. పేర్లాలు O98.7 వెళ్ళండి, ఇంకా టేబుల్ లిస్ట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఓ సిరీస్ ఆడండి. O98.7 దాని కింద ఉంది చూడండి, యూజ్ ఎడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హెచ్ఐవి డిసీజ్. అంటే హెచ్ఐవిలో రెండు ఉన్నాయి, హెచ్ఐవి ఉంది, ఎయిడ్స్ ఉంది. సో మరి మన O98.719 ఒకటే ఇచ్చామనుకోండి, అది హెచ్ఐవి ఎయిడ్స్ తెలియదు కదా. అది డిఫరెన్షియేషన్ చేయడానికి మనం అది హెచ్ఐవి అయితే హెచ్ఐవి, ఎయిడ్స్ అయితే ఎయిడ్స్ అని చెప్పి ఎంటర్ చేయాలి. O98.719 ఇచ్చేసి తర్వాత ఈ హెచ్ఐవి కోడ్ B20 అనే కోడ్ కూడా ఇచ్చి తర్వాత ఏమి ఇవ్వాలి? వీక్స్ ఆఫ్ గెస్టేషన్ ఇవ్వాలి. వీక్స్ ఆఫ్ గెస్టేషన్ ఎక్కడ ఉంటదంటే సేమ్ ఇందాక మీరు ఎక్కడైతే చూసారో ప్రెగ్నెన్సీ అని ఇండెక్స్ ICD-10 ఇండెక్స్ పీ టర్మ్ ప్రెగ్నెన్సీ, ఆ ప్రెగ్నెన్సీలోనే కిందకి వెళ్ళిపోతాయి. వీక్స్ ఆఫ్ గెస్టేషన్ అని ఉంటది, ఆ ప్రెగ్నెన్సీలో కిందకి వెళ్ళిపోతాయి. ప్రెగ్నెన్సీలో కిందకి వెళ్తే వీక్స్ ఆఫ్ గెస్టేషన్ అని లాస్ట్ లో ఉంటుంది చూడండి. అంటే ఎన్ని వీక్స్ చెప్తే అన్ని వీక్స్ కి సంబంధించిన కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇవ్వాలి. ఏది? ఫస్ట్ ఓ సిరీస్ ఇచ్చి, తర్వాత హెచ్ఐవి అయితే హెచ్ఐవి కోడ్ ఇచ్చి, ఎయిడ్స్ అయితే ఎయిడ్స్ కోడ్ ఇచ్చి, తర్వాత వీక్స్ ఆఫ్ గెస్టేషన్ కోడ్ ఇవ్వాలి. సో వీక్స్ ఆఫ్ గెస్టేషన్ కోడ్ మీకు లాస్ట్ లో ఉంది. సపోజ్ 20 వీక్స్ అనుకోండి, ఏం కోడ్ ఇస్తారు? Z3A.20. ఇప్పుడు మనకి ఏ వీక్ చెప్పలేదు కదా, అప్పుడు ఏమిస్తారు? అన్స్పెసిఫైడ్, నాట్ స్పెసిఫైడ్ అని చెప్పి లాస్ట్ లో ఉంది చూడండి, Z3A.00 అది ఇచ్చేస్తారు. సో అంటే ప్రెగ్నెన్సీ కోడింగ్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ కోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ CPC ఎగ్జామ్ లో వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఓ సిరీస్ కోడ్ చేసి ఆ ఓ సిరీస్ ఏదైనా అడిషనల్ డిజిట్ కావాలా, కొన్నిసార్లు దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోయింది, అడిషనల్ డిజిట్ అవసరం లేదు కొన్నిటికి.
ఇప్పుడు డయాబెటిక్ ఉంది, డయాబెటిక్ ఇంక్లూడ్ అయిపోయింది డైరెక్ట్ గా. సో ఇప్పుడు ఇది ఉంది ఏంటంటే దీంట్లో రెండు ఉన్నాయి, అందుకని చెప్పేసి మనం ఫస్ట్ ఓ సిరీస్ కోడ్ చేసి తర్వాత హెచ్ఐవి అయితే హెచ్ఐవి, ఎయిడ్స్ అయితే ఎయిడ్స్ చేసి తర్వాత వీక్స్ ఆఫ్ గెస్టేషన్ చేయాలి. సపోజ్ ఇంకొక క్వశ్చన్ మీకు ఎగ్జాంపుల్ కోవిడ్ అని చెప్పాడు, కోవిడ్ అని చెప్పాడు, ప్రెగ్నెన్సీ పేషెంట్ కి కోవిడ్ ఉందన్నారు. అప్పుడు మీరేం కోడ్ ఇస్తారు? సపోజ్ నేను కోవిడ్ సెర్చ్ చేస్తే రావట్లా, ప్రెగ్నెన్సీలో కోవిడ్ చూపి ఇట్లా, అప్పుడు ఏం చేయాలి? కోవిడ్ అనేది ఏం కండిషన్? కార్డియోనా, యూరినరియా, రెస్పిరేటరీ కండిషన్. సో రెస్పిరేటరీ కండిషన్ అని ఉంది చూడండి, O99.51 అని ఉంది. డైరెక్ట్ గా రెస్పిరేటరీ కండిషన్ అని ఉంటది. కోవిడ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు డైరెక్ట్ గా ఇప్పుడు మనకి హెచ్ఐవి కాబట్టి డైరెక్ట్ గా వచ్చింది, బట్ అదే కోవిడ్ అయితే రావట్లా. అప్పుడు ఏం చేస్తారు? అది కోవిడ్ అనేది రెస్పిరేటరీ కండిషన్ కదా, రెస్పిరేటరీ కండిషన్ కి మీరు కోడ్ తీయాలి. అర్థమైందా? సో రెస్పిరేటరీ కండిషన్ కోడ్ ఎంత ఉంది? O99.51 ఉంది. చూడండి స్లోగా, ప్రెగ్నెన్సీలో రెస్పిరేటరీ కండిషన్ అని చెప్పి ఉంటుంది చూడండి. మీరు ఇందాక ఉన్నారు కదా అదే పేజీలో ఉంటుంది, కాబట్టి పైకి వెళ్ళాలి. ఇందాక కింద ఉన్నారు కదా. ఏదో ఆన్సర్ చూసా, ABCDIJKLMNOPQR, పి తర్వాత వచ్చింది ఆర్, మధ్యలో ఉండి ఎగ్జాక్ట్. మీకు సిస్టమ్ లో అయితే కంట్రోల్ F పెట్టి యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ F లో రెస్పిరేటరీ అని ఎంటర్ చేశారనుకో ఎక్కడుందో ఆడికి వెళ్ళిపోయింది. సో అలా ఈజీ, బట్ ఈ ఫోన్ లో కాబట్టి కొంచెం కష్టం అండి. సెకండ్ లైన్ లేదు. ప్రెగ్నెన్సీలో సెపరేట్ కోల్డ్ కోల్డ్ లేదా సార్? ఎక్కడుంది చూడండి. ప్రెగ్నెన్సీలో కోవిడ్ కోల్డ్ లేదా? లేదు కదా. కోవిడ్ చూడండి ఉందా? ఎందుకు అట్లా? మన కోవిడ్ మా డిస్కవర్ చేశారు 21 అందుకనే అవన్నీ రెస్పిరేటరీ కండిషన్ కింద ఇచ్చేసాడు, ఇంక్లూడ్ చేశాడు. ఇంక్లూడ్ అయిపోయిందని ఇంక వదిలేశాడు పర్టికులర్ గా. రెస్పిరేటరీ కండిషన్ లో కోవిడ్ కోడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది రెస్పిరేటరీ. O9 కనబడిందమ్మా ఇది. సరే ఓకే, తర్వాత చూడు. ఇదిగో రెస్పిరేటరీ కండిషన్ ఇక్కడ ఉంది. రెస్పిరేటరీ కండిషన్ O99.51 మీద కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, దీంట్లో కూడా మీకేమొస్తుంది? ఫస్ట్ ట్రైమిస్టర్ 511, 512, 513, 519. మీరు అబ్జర్వ్ చేశారా? 1 ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ ట్రైమిస్టర్, 2 ఈజ్ ఆల్వేస్ ఫర్ సెకండ్ ట్రైమిస్టర్, 3 ఈజ్ ఆల్వేస్ ఫర్ థర్డ్ ట్రైమిస్టర్, 9 ఈజ్ ఆల్వేస్ ఫర్ అన్స్పెసిఫైడ్ ట్రైమిస్టర్. అదే మామూలుగా రైట్ అండ్ లెఫ్ట్ కి 1 ఈజ్ ఫర్ రైట్, 2 ఈజ్ ఫర్ లెఫ్ట్, 3 ఈజ్ ఫర్ బైలేటర్. ఇలా వస్తుంది రైట్ లెఫ్ట్ బైలేటర్ కి. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్ గా 511, 512, 513, 519 ఇలా కోడ్స్ చూసి కూడా పైన క్వశ్చన్లు ఏ ట్రైమిస్టర్ చెక్ చేశారో చూసుకొని కూడా మీరు ఆన్సర్ పిక్ చేయడానికి చాలా ఈజీ ఉంటది. సో 519 ఇప్పుడు నేను O99 519 మీద కనుక క్లిక్ చేస్తే
నాకు చాలా క్లియర్గా వచ్చింది. ఏమని? డిసీజ్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అన్స్పెసిఫైడ్ ట్రైమిస్టర్ అని వచ్చింది. డిసీజ్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అన్స్పెసిఫైడ్ ట్రైమిస్టర్ అని వచ్చింది. స్లోగా నేను ఇలా కింద స్క్రోల్ చేశాను అనుకోండి, 0995 పక్కన ఇలా బుక్ మార్క్ ఉంటుంది. సో దీనికి ఎడిషనల్ కోడ్ ఏమైనా చేయాలా చూద్దాం. ఇక్కడ ఏం చెప్పట్లా, యూజ్ ఎడిషనల్ కోడ్ అని. అంటే కోవిడ్ కోడ్ ఇక్కడ మనం చేయాల్సిన అవసరం ఇంక్లూడ్ అయిపోయింది. ఇందాక మనకేం చెప్పింది? యూజ్ ఎడిషనల్ కోడ్ అని చెప్పింది. బట్ ఇక్కడ మనకి ఎడిషనల్ కోడ్ ఇవ్వండి అని ఏం చెప్పట్లా. సో ఇది ఒకటి ఇచ్చేసి వీక్స్ ఆఫ్ గెస్టేషన్ కోడ్ ఇచ్చాడు. ఓకే, సో ఇట్లా చెక్ చేసుకోవాలి. మీకు డౌట్ ఉందనుకోండి, డైరెక్ట్ గా బుక్ లో కూడా మీరు 0995 దగ్గరికి వెళ్ళిపోండి. ఓ 995 చూడండి ఒకసారి. ఇక్కడ ఎడిషనల్ కోడ్ ఏం చెప్పట్లా. సో నో నీడ్. ఇందాక ఎడిషనల్ కోడ్ ఉంది అంటే ఏంది? ఖచ్చితంగా ఆ కోడ్ తో పాటు ఎడిషనల్ కోడ్ చేయాలని. బట్ హియర్ ఇట్స్ నో నీడ్. అది. సో ఇది హెచ్ఐవి యొక్క గైడ్ లైన్స్. ఇంకా మనం చూడాలంటే ఇదంతా ఎందుకు చెప్పా? ప్రెగ్నెన్సీ గురించి చెప్పా. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేసి నేను చెప్పాను. ఆల్రెడీ ఇక్కడ మీకు డైరెక్ట్ గా 098.7 అనే కోడ్ ఇవ్వాలని కూడా ఆడే చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాడు. తర్వాత B20 కూడా ఇవ్వాలని కూడా చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఎన్కౌంటర్ ఫర్ టెస్టింగ్ ఫర్ హెచ్ఐవి అంటే హెచ్ఐవి స్టేటస్ డిటర్మైన్ హెచ్ఐవి స్టేటస్ యూజ్ Z11.4 హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ యూజ్ ఎడిషనల్ కోడ్. ఇందాక కోడ్ ఏంటి? ల్యాబొరేటరీ ఎవిడెన్స్ బ్లడ్ టెస్ట్ కి. ఇక్కడ ఏంటి? టెస్టింగ్ ఫర్ హెచ్ఐవినే అంటే తన యొక్క స్టేటస్ ని తెలుసుకోవడానికి. దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంది? ఇన్కన్క్లూజివ్ హెచ్ఐవి సిరాలజీ అంటే అది హెచ్ఐవి ఉందో తెలియదు కాబట్టి. కరెక్ట్. అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చేసేది, ఇది వాంటెడ్లీ చేసేది. ఇదేంటంటే ఖచ్చితంగా స్టేటస్ తెలుసుకోవడానికే వస్తారు. అదేంటంటే సడన్ గా తనకి వేరే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల ల్యాబొరేటరీ టెస్ట్ లో అదొక టెస్ట్. అర్థమైందా? అప్పుడు అది. సో మీకు డైరెక్ట్ గా ఈ వర్డ్స్ ఇస్తారులేండి, మీరేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. తర్వాత Z71.7 ఉంటుంది చూడండి, కౌన్సిలింగ్. అది హెచ్ఐవి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇప్పుడు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అదేంది? అప్పుడు ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు టీవీలో. ఏంది అది? జట్కా బండి. అవి లేవులే కానీ ఇప్పుడు ఇది స్పందన వచ్చినాయి కదా. సో ఇక్కడ మనకి విజయవాడలో అయితే ఎక్కడ అంటే అది లైక్ మాతా టవర్స్ ఉంది కదా, మాతా టవర్స్ లేదా యాక్సిస్ బ్యాంక్ మాతా టవర్స్ ఉంది కదా. ఏరియా చెప్పండి. మాతా టవర్స్ బెన్ సర్కిల్ దాటాక మాతా టవర్స్ కి ముందు ఉండిద్ది ఒక రోడ్డు. కౌన్సిలింగ్ ఇస్తారు, అందరు లేడీస్ ఉంటారు మాస్టర్. సో Z71.7 వచ్చేసి కౌన్సిలింగ్. తర్వాత వచ్చేసి హెచ్ఐవి మేనేజ్డ్ బై యాంటీ రెట్రోవైరల్ మెడికేషన్. అంటే ఎవరైతే హెచ్ఐవి ఉందో వాళ్ళు గనక ఏదైనా మెడికేషన్ తీసుకుంటుంటే వాళ్ళకి ఏం కోడ్ ఇవ్వాలంటే, ఫస్ట్ హెచ్ఐవి అయితే హెచ్ఐవి, ఎయిడ్స్ అయితే ఎయిడ్స్ కోడ్ ఇచ్చి Z79.899 ఇవ్వాలి. Z79.899 ఇవ్వాలి. నేను మామూలుగా అపోలోలో వర్క్ చేస్తున్నప్పుడు హెచ్ఐవి పేషెంట్లు ఉండేవాళ్ళు.
మాకేంటి మంత్ ఎండింగ్ కల్లా సేల్ కావాలి. సేల్ ఏ రోజైతే సేలింగ్ ఉండదో ఆ రోజు మేము ఆ హెచ్ఐవి పేషెంట్స్ కి ఫోన్ చేసి, అది ఒక్కొక్క బాటిల్ కాస్ట్ 30 టాబ్లెట్స్ వస్తాయి, 3000. అట్లా ఒక 2 పోయినా స్పాట్ లో సేల్ అనేది పెరిగిపోయింది. అలా ఎప్పుడైతే సేల్ తక్కువ ఉంటుందో మెడికల్ షాప్ లో, అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీరు తీసుకెళ్ళండి, మీకు ఆఫర్ ఇస్తాము. మెడిసిన్ వాడుతూనే ఉంటాం వాడుతానే ఉంటారు, వాడుతానే ఉండాలి లైఫ్ లో. లైఫ్ లాంగ్. ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకుంటా ఉండాలి. లైక్ కొంతమంది లైక్ ఏదో ఒక మటన్, బీఫ్ అట్లాంటివి తింటా ఉంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని తగ్గించుకోకుండా. సో ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ అటు సైడ్ ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు, అంటే విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్స్ లో ఇట్లా మ్యారేజెస్ ఎలా చేసుకోకుండా, మోస్ట్లీ ఇట్లా సాటర్డే సండే హాలిడే, వీకెండ్స్. సో దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ అండ్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అండ్ చాలా మంది రీసెంట్ గా హెచ్ఐవి బారిన పడ్డారు, తెలుసు కదా. నాట్ ఓన్లీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడైనా లైక్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఒకప్పుడు వాళ్ళు సేఫ్గా ఉండేవాళ్ళు, బట్ నో ఎస్పెషల్లీ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ విత్ ద డిసీజ్ కండిషన్స్ ఎవరంటే, హూ ఆర్ ఎర్నింగ్ మోర్ మనీ. ఎవరైతే డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకేంటంటే, ఏ డబ్బులు ఉన్నాయి, ఏదైతే అది దే వోంట్ కేర్ అనమాట. అట్లా ఇంకా ఎక్కువైపోతున్నాయి. బట్ ఎనీవే సేఫ్ గా ఉండడం మంచిది. సేఫ్ అని చెప్పి క్యూర్ రాదు, సేఫ్టీ మెజర్స్ ఫాలో అవడమే. ఇంకా క్యూరింగ్ అయితే రాలేదు, బట్ ఇది క్రానిక్ ఉండదు. ఇప్పుడు డయాబెటిక్ ఉంది, డయాబెటిక్ తగ్గిద్దా? ఆల్రెడీ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా డయాబెటిక్ కి మనం తగ్గట్ల. అట్లాగే హెచ్ఐవి అనే క్రానిక్ కండిషన్. సో ఇట్ ఈస్ అన్ మ్యాండేటరీ టు యూజ్ ద మెడికేషన్ అవర్ లైఫ్ లాంగ్. ఇంకంతే. సో అందుకనే దేవుణ్ణి మనం ఏం కోరుకోవాలి, క్రానిక్ కండిషన్స్ రాకుండా ఉండాలని కోరుకోవాలి. మనం కోరికలు కోరుకుంటాం కదా, అట్లా కాకుండా ఫస్ట్ డిసీజ్ కండిషన్స్ రాకుండా, క్రానిక్ కండిషన్స్ ముఖ్యంగా. సో ఎన్కౌంటర్ ఫర్ హెచ్ఐవి prophylaxis measures. When a patient is seen for administration of pre-exposure prophylaxis medication for HIV, assign the Z29.81. అంటే ఏంది, ముందే హెచ్ఐవి రాకుండా ఉండడానికి కొన్ని డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా లైక్ టు అవాయిడ్ ద ప్రెగ్నెన్సీ, లైక్ కాంట్రసెప్టివ్స్ కానీ మెడికేషన్స్ కానీ ఎలా అయితే యూజ్ చేస్తామో, అట్లాగే హెచ్ఐవి కూడా రాకుండా ఉండడానికి ముందే మెడికేషన్ అనేది తీసుకుంటున్నారు. దానికి కోడ్ వచ్చేసి Z29.81. ఎన్కౌంటర్ ఫర్ హెచ్ఐవి pre-exposure prophylaxis in intended to prevent the infection in the people who are at risk of getting the HIV through the sex or injection drug use. Any risk factors for HIV should also be coded. ముందే మామూలుగా తీసుకోండి. పెంచదు, బట్ అది సేఫ్ గా ఉంచుతుంది. ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ అనేది మన మీద దాడి చేయకుండా ముందే చంపేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కానీ బెటరే కదా. ఎందుకైతే ఇది ఓన్లీ ప్రివెంటింగ్. ప్రివెంట్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షియస్ ఏజెంట్ కాజ్ ఆఫ్ డిసీజ్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్. ఇదేంటంటే యాక్చువల్గా ఏ బ్యాక్టీరియానా వైరస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. B95 సిరీస్ వచ్చేసి స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్. సో SMMA
స్ట్రెప్టోకోకస్ రెసిస్టెంట్ ఎస్ఆర్ఎంఏ ఎస్ఎంఎంఏ ఇక్కడ బిలో ఇన్ఫెక్షన్స్ ఏజెంట్. B95 లో ఏమో స్ట్రెప్టోకోకస్ ఉంది, స్టెఫైలోకోకస్ అండ్ ఎంటీరోకోకస్ ఇవన్నీ B95 లో ఉన్నాయి. B96 అదర్ బ్యాక్టీరియల్ ఏజెంట్స్, B97 వైరల్ ఏజెంట్స్. సో B95, B96, B97 సిరీస్ కనుక మీరు వెళ్తే నేను చూపిస్తానండి. తర్వాత ఇన్ఫెక్షన్స్ రెసిస్టెంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్. మెనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రెసిస్టెంట్ టు ద కరెంట్ యాంటీబయాటిక్స్. It is necessary to identify the all infections documented as antibiotic resistant, assign the code from the category Z16. సో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ కి మనం Z16 అనే కోడ్ అనేది యూజ్ చేయాలని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు B95, B96, B97 కోడ్స్ కనుక మనం బుక్ లో కనుక ఓపెన్ చేస్తే అసలు ఏమేమి ఉంటాయో చాలా క్లియర్ గా ఉంటుంది. B95 ఏముందమ్మా? సో B95 వచ్చేసి స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్, ఎంటీరోకోకస్ వీటన్నిటికీ B95. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్ గురించి మాట్లాడినప్పుడు B95 సిరీస్ ఉంటుంది. B96 సిరీస్ ఏంటి? అదర్ బ్యాక్టీరియల్ ఏజెంట్స్. ఆ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కూడా ఏంటో ఇక్కడ చెప్పాడు. మైకోప్లాజ్మా నిమోనియే, క్లబిసిల్లా నిమోనియే, ఈకోలై. ఈకోలై ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువ సార్లు రిపీట్ అవుతా ఉంటది. ఈకోలై, సూడోమోనాస్, హిమోఫిలస్, ఓకేనా, క్లాస్ట్రీడియం, ఇవన్నీ. B97 లో వైరల్ ఏజెంట్ ఎడినో వైరస్, ఎంటీరో వైరస్, కరోనా వైరస్, రెట్రో వైరస్, బుక్ లో డైరెక్ట్ ఇవన్నీ దీంట్లో వస్తాయి. జస్ట్ మీరు రాసుకోండి బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఏంటి, వైరల్ ఏజెంట్స్ ఏంటి, స్టెఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్, ఎంట్రోకోకస్ ఏంటి సిరీస్ అనేది రాసుకుంటే కన్ఫామ్ గా మీకు ఒక క్వశ్చన్ అనేది ఈ బ్యాక్టీరియా, వైరల్, ఈ స్టెఫైలోకోకస్ నుంచి టచ్ చేస్తాడు మ్యాండేట్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ హెచ్ఐవి వరకు చాలే అమ్మా ఈరోజు. రేపు వచ్చేసి మీకు సెప్సిస్ చెప్తాను. ఓకేనా? సెప్సిస్, కోవిడ్ రెండు చెప్తాను రేపు. అంటే ఈరోజు ఫస్ట్ టాపిక్ కాబట్టి కొంచెం ఇంకోటి చెప్పినా మళ్ళీ మీరు అది కన్ఫ్యూజన్ లో ఉంటది. సో హెచ్ఐవి టాపిక్ వరకు సరిపోతుంది ఈరోజు. రేపు డైరెక్ట్ గా మీకు సెప్సిస్, కోవిడ్ చెప్తాను. మీరు కూడా చదువుకొని రండి. సో ఆ కోడింగ్ ఎలా లీడ్ చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చెప్తాను. సో ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో దాంట్లో నుంచి కన్ఫామ్ గా 1 or 2 క్వశ్చన్స్ అయితే టచ్ చేస్తాం. నో డౌట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఒకటి రావచ్చు, డైరెక్ట్ గా హెచ్ఐవి కానీ, వీటి నుంచి బ్యాక్టీరియా, వైరస్ ఉన్నాయి చూడు, వాటిలో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. వస్తుంది, రావచ్చు కాదు, వస్తుంది కన్ఫామ్. ఓకేనా? ఈ సెప్సిస్ అను కోవిడ్ రెండు చదువుకోండి రేపు. సెప్సిస్ గైడ్ లైన్, కోవిడ్ గైడ్ లైన్ చదువుకోండి. రేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. తర్వాత నియోప్లాజం చదువుతా, తర్వాత డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇంకా తర్వాత అన్ని ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సరే అమ్మా, ఇంతవరకు సరిపోతుంది. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రికార్డెడ్ సెషన్ పంపిస్తా. ఆల్రెడీ మీ దగ్గర ఈ బుక్ ఉంది కాబట్టి బుక్ లో కూడా మీరు చూడండి ఒకసారి. ఓకేనా? నాకు ఆల్రెడీ నిన్న మొన్న రికార్డెడ్ కూడా నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి షేర్ చేసి పంపిస్తా అమ్మా. ఓకేనా? ఓకే సార్, నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి పూజ. అది ఇప్పుడు నాకు కెరియర్ గ్యాప్ ఉంది కదా సార్. ఎంత ఉంది కెరియర్ గ్యాప్ మీకు? ఇప్పుడు నేను యూకే నుండి 2024 జనవరిలో వచ్చాను. ఓకే, 24 జనవరిలో వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ వర్క్ చేయలేదు, అంటే ప్లాన్డ్ కెరియర్ గ్యాప్, ప్రెగ్నెన్సీ కోసం అట్లా తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్డ్ అవుట్ మీరు? 2018. 2018. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అంటే నార్మల్ గా వేరే జాబ్స్ కి అయితే కెరియర్ గ్యాప్ ఉందని అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అందుకు మనం ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ వేరే దగ్గర వర్క్ చేసామని చెప్పేసి ఏదైనా ఎక్స్పీరియన్స్, ఏదైనా మెడికల్ షాప్ లోనో, హాస్పిటల్స్ లోనో ఇట్లా వర్క్ చేసామని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ జనరేట్ చేసుకొని, పిఎఫ్ ఎగ్జిట్ లేదు
అని ఆ! చెప్పి జనరేట్ చేసుకొని ఇట్లా కోడింగ్ ఫ్రెషర్ గా మనం జాయిన్ అవుతాం అట్లా. ఓకే. ఓకే. మీరు డైరెక్ట్ గా ఫ్రెషర్ గా వెళ్తే యాక్చువల్ గా చెప్పాలంటే 2018 అంటే కొంచెం కష్టం, బట్ కొన్ని కంపెనీస్ కన్సిడరేషన్ చేస్తాయి. అంటే ఈవెన్ 2015 లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని కూడా హైరింగ్ చేసుకుంటున్నాయి యాజ్ ఏ ఫ్రెషర్ గా. బట్ అది మనం చెక్ చేసుకొని వాట్ అంటే ఈస్ వాట్. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బీపీఓ రోల్‌లో ఉన్నాయి గానీ, దానికి మెడికల్ కోడింగ్‌కి సంబంధం ఉండదు కదా! బిల్లింగ్ అయితే కొంచెం రిలేటెడ్ ఉంటదేమో. అవునవునవును, అది చూద్దాంలేండి, నేను గైడ్ చేస్తాను దాని గురించి, మీకు ఇబ్బంది లేదు. ఓకే, ఓకే. ఓకే. నేను చెప్తానండి వన్స్ మంది మొత్తం అయిపోయిన ఎందుకంటే తర్వాత. యూకేలో ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు యాక్చువల్‌గా. ఏ ఎక్స్పీరియన్స్? యూకేలో నేను వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అవునవును, వీళ్ళిక్కడ అది ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్ చేయరు, ఇక్కడే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు 21 దాకా వర్క్ చేశాను. కాకపోతే అదంతా నా నా అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్. ఓకే ఓకే ఓకే, సో సరే చూద్దాంలేండి, మనం మాట్లాడదాం దాని గురించి, నేను అప్డేట్ ఇస్తాను. ఓకే. ఓకే.